మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, కొద్దిమంది చూడడానికి అంటే బాడీ మొత్తం బాగా కనపడుతూ ఉంటారు, పొట్ట భాగంలో అదేవిధంగా ఎక్కువ ఈ సైడ్స్లో కొవ్వు పేరుకుపోయినట్లు కనపడుతూ ఉంటుంది. అంటే ఈ సైడ్స్ మొత్తం కూడా ఈ బ్యాక్ సైడ్ హిప్ భాగంలో కావచ్చు, ఇదంతా కూడా ఫ్యాటీగా ఉంటారు. సో అట్లాంటి వారు తగ్గించుకోవాలంటే, అంటే ఆ ఫ్యాట్ని బర్న్ చేసుకోవాలంటే ఎట్లాంటి యోగాసనాలు ఉన్నాయి? రైట్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. సో మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి గమనించి ఉంటారు సార్? నాకు తెలిసి ఒక 10 years. యా, కరెక్ట్. సో యాక్చువల్గా ఈ సమస్య అబ్రాడ్లో ఎక్కువ ఉండేది, ఎస్పెషల్లీ అమెరికా. ఓకే. అమెరికాలో ఇప్పటికీ ఉంది. అయితే అమెరికాలో ఉన్నటువంటి అభివృద్ధి మరి మనకు కూడా వచ్చిందనమాట. సో ది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జంక్ ఫుడ్ తినడం అనే కాదు. అభివృద్ధినా? యా, అమెరికాలో ఉన్న అభివృద్ధి. అభివృద్ధి ఈ ఎక్కువ స్థూలకాయం అనేది ఫస్ట్ అమెరికానే. చాలా అభివృద్ధి చెందిన దేశం దీంట్లో కూడా. సో మామూలుగా వాళ్ళకేంటి ఆ పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి తినడము, కానీ అది తిండి గురించి కాదు సార్. వాళ్ళ మేజర్ డేలో ఐటీ పీపుల్ ఎక్కువ ఉంటారు, లేదంటే వాళ్ళ సిస్టమ్తో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఆహారం తీసుకోవడం, అలా కూర్చోవడం, ఆహారం తీసుకోవడం, కూర్చోవడం, ఆహారం తీసుకోవడం, కూర్చోవడం. సో ఈ సమస్య మామూలుగా పొట్టనే కాకుండా సైడ్స్కి కూడా వస్తుంది. అయితే వాళ్ళకి ఎందుకు మరి సైడ్స్కి ఎక్కువ వచ్చింది, పొట్ట కొంచెం తక్కువ ఉంది అని అంటే, మామూలుగా వాళ్ళు ఏదో ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ చేస్తారు. కంపేర్ టు మనకంటే వాళ్ళు కొంచెం ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు. అలానే కూర్చొని తినడం, కూర్చోవడం అనేది మామూలుగా ఈ సైడ్స్కి అనేది పేరుకుపోతుంది. అదే మన ఇండియాలో ఈ సమస్య ఎవరికి ఉంటుంది, ముఖ్యంగా లేడీస్కి ఎక్కువ ఉంటుంది. అందుకొరకే వాళ్ళకి ఎలాగో పొట్ట రాదు, కానీ ఈ చేతులు ఎక్కువగా, లేదంటే హ్యామ్ స్ట్రింగ్స్, ఈ థైస్ భాగం ఎక్కువగా ఉండడం, బ్యాక్ ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఈ సమస్య ఇక్కడ పేరుకుపోయి ఉంటాయి. ఇప్పుడు సమస్య మెల్లిగా జెంట్స్లో కూడా వచ్చేసింది. జెంట్స్లో కూడా వాళ్ళు గ్యారంటీ శారీరకంగా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఆ ఓవర్గా డేలో మొత్తం కూర్చుండే ప్రాసెస్ని కొంచెం మార్చుకుంటే తప్ప ఈ సమస్యకి ప్రాపర్గా పరిష్కారం లేదు. ఓకే. మీ దగ్గర మాలో చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఎంత వెయిట్ తగ్గించారండి? యా, ఒక 100 kgs ఉన్న వాళ్ళైతే మామూలుగా మనకి ఈజీగా 75 అలా 75 kgs లేదంటే 80 kgsకి రావడం అనేది చాలా ఈజీ. బట్ ఒక 90 days వాళ్ళు 100% డెడికేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ఓవరాల్ మెడికేషన్ ఆర్ ఎనీథింగ్. సో మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, 90 days ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ విత్ హెల్తీ డైట్ ఇన్ పాజిటివ్ వే అని చెప్పి మేము ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం అనమాట. సో దాని ప్రకారం ఏంటి, యోగాలో డిటాక్సిఫికేషన్ ప్రాసెస్లు, మంచి ఎక్సర్సైజ్లు, ప్రాణాయామ, మెడిటేషన్ డైలీ జస్ట్ ఒక 1 hour పెడితే చాలు. ఒక 90 days అలా చేసుకుంటే ఆ వెయిట్ లాస్ ప్లస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటర్నల్ క్లెన్జింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం చేసే ప్రాక్టీసెస్ స్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ సైడ్స్ సార్. ఓకే సార్. సో ఒక 5 రకాల ప్రాక్టీసెస్ చేద్దాం. ఈ 5 రకాల ప్రాక్టీస్లు కూడా మీ కంఫర్ట్ని బట్టి మీరు చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రతి ప్రాక్టీస్ రైట్ లెఫ్ట్ కలిపి 20 కౌంట్. 5 చేయాలంటే ఇందులో, లేదంటే సెలెక్టివ్గా ఎవరికి తగినట్టు వాళ్ళు ఒక 2-3 చేయొచ్చు. యాక్చువల్గా ఇవి సెలెక్టివ్ ఆసనాస్ సార్. 5 చేస్తే ఏంటంటే మామూలుగా నేను గ్యారంటీ చాలా రీసెర్చ్ చేసి అందరికీ సెట్ అయ్యేవి మాత్రమే పెట్టాను. సో వీలైతే 5 చేయండి, లేదంటే ఒక 3-4 కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ షోల్డర్ లెవెల్ గ్యాప్ ఉంచండి సార్. కాళ్ళ మీద 2 చేతులు నీళ్ళ థైస్ మీద పెట్టుకోండి. జస్ట్ అలా రైట్ లెఫ్ట్ బెండ్ చేయండి. సో మీ ఫోకస్ అనేది ఎక్కడ ప్రెజర్ పడుతుందో అక్కడనే పెట్టండి. చూడండి, నడుములో ఒక భాగము మీకు ప్రెస్ అవుతుంది. సో అక్కడ పెట్టండి, మంచిగా ప్రాపర్గా కంఫర్టబుల్గా ఒక 20 times సార్. సో రిలాక్స్ ఒక 20 times. ఇది ప్రిపరేటరీ ప్రాక్టీస్ ఫర్ నెక్స్ట్ ప్రాక్టీసెస్. దీంట్లో కొంచెం ఇంటెన్సిటీ పెంచుదాం, కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెంచుదాం. సో గ్యాప్ ఇంటెన్సిటీ సైమల్టేనియస్గా మారిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మీరు లెఫ్ట్ బెండ్ అయినప్పుడు మీ రైట్ హ్యాండ్ ఆంపిట్ వరకు రావాలి, సెంటర్, సేమ్ ఆపోజిట్ సైడ్, సెంటర్. ఇది ఇంకొంచెం డీప్లో తీసుకెళ్తున్నా నేను. 3 సెంటర్, 4 సెంటర్. ఇంకొకసారి చేద్దాం సార్. 5 సెంటర్, లాస్ట్ 6 సెంటర్. రిలాక్స్. ఓకే. దీని తర్వాత మనము
రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలి, లెఫ్ట్ పామ్ థై మీదనే పెట్టాలి. ఓకే పెట్టి వన్ సైడే చేయాలి ఇది. ఇప్పుడు 2 సైడ్ కవర్ చేస్తాం కదా, ఇప్పుడు 1 సైడ్ మళ్ళీ దాని తర్వాత 2nd సైడ్. సో ఇక్కడనే అప్ అండ్ డౌన్ చూడండి, 1 2 3 4. ఇది కిందికి వెళ్ళిపోనివ్వండి, జారిపోవాలి. అక్కడనే అప్ అండ్ డౌన్ చేయండి, ఒక స్ప్రింగ్ మూమెంట్ చేయండి. గుడ్. ఇంకొంచెం పైకి రావాలి మోకాల వరకు, అప్ అండ్ డౌన్ చేయండి. ఇది ఫ్రీగా రైట్ మసాజ్ చేసుకున్నట్టు ఉండాలి మీ సైడ్ ఆఫ్ ద నీకి. ఓకేనా? ఒక 20 టైమ్స్ రైట్ సైడ్, 20 టైమ్స్ లెఫ్ట్ సైడ్ చేసుకోవాలి. రిలాక్స్. ఓకే సో ఆపోజిట్ సైడ్ కూడా ట్రై చేయండి సార్. కంప్లీట్గా ఈ సైడ్ బాడీ అంతా స్ట్రెచ్ అవ్వాలి మీకు ప్రాపర్. ఇంకా కొంచెం కిందికి వెళ్ళొచ్చు మీరు కంఫర్టబుల్గా. అప్ అండ్ డౌన్ చేసుకోండి స్ప్రింగ్ మూమెంట్. ఒక 5 4 3 2 అండ్ 1. రిలాక్స్ సార్, నెమ్మదిగా తీసుకొచ్చేసాడు. సో ఈ మూడింటిని కూడా నేను వార్మప్ కేటగిరీ కిందనే పెట్టాను. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్లో మీ రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయండి, ఓకే లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టండి. ఇది కొంచెం స్లోగా ఉంటుంది. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. యాజ్ యు బ్రీత్ అవుట్, బెండ్ కంప్లీట్లీ. బ్రీత్ ఇన్ బ్యాక్ టు సెంటర్. సేమ్ సైడ్. 2. బ్రీత్ ఇన్ బ్యాక్ టు సెంటర్. గుడ్. 3. బ్రీత్ ఇన్ బ్యాక్ టు సెంటర్. ఓకే, ఇంకొకసారి సార్. 4. బ్రీత్ ఇన్ బ్యాక్ టు సెంటర్. రిలాక్స్. ఓకే ఓకేనా? సో లెఫ్ట్, స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్, రైట్ హ్యాండ్ అప్. గుడ్. ఎక్సేల్, బెండ్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ బ్యాక్ టు సెంటర్. 2. ఇన్హేల్ బ్యాక్ టు సెంటర్. 3. ఇన్హేల్ బ్యాక్ టు సెంటర్. ఇంకొకసారి సార్. 4. ఇన్హేల్ బ్యాక్ టు సెంటర్. రిలాక్స్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్, 4th ప్రాక్టీస్ సార్. మీ 2 చేతుల్ని నమస్కారంలో పెట్టుకోండి. మీ హీల్ ఆఫ్ ద పామ్ ఉంది కదా, ఇది టచ్ అయి ఉండాలి. ప్రాక్టీస్ మధ్యలో చేయిలా క్రాస్ అవ్వడం, ఓపెన్ అవ్వడం, లూజ్ అవ్వడం జరగకూడదు. అదే టార్గెట్. ఓకే సో ఇలా పెట్టిన తర్వాత సేమ్ కాళ్ళ మధ్య 2 నుంచి 2.5 అడుగుల దూరం ఉండాలి అంతే. సో ఇప్పుడు ఫుల్ స్ట్రెచ్ చేయాలి చేతుల్ని. ఒక్కసారి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ బెండ్ చేయాలి రైట్ సైడ్. ఓకే మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్, ఓకే శ్వాస తీసుకుంటూ సెంటర్. సో మనం ఇది మన కంఫర్ట్ని బట్టి 12 నుంచి 20 వరకు చేసుకోవచ్చు. అయితే మనం ఏ కౌంట్ అనుకుంటున్నామో అందులో లాస్ట్ 2 కౌంట్స్, ఇప్పుడు 12 అనుకున్నాం అనుకోండి, 11th 12th కౌంటింగ్కి మన రైట్ సైడ్ 10 కౌంట్స్, లెఫ్ట్ సైడ్ కౌంటింగ్ హోల్డ్ చేయాలి లైక్ దిస్. ఇలా పెట్టుకొని ప్రశాంతంగా బెండ్ అయిపోయి మనం కళ్ళు మూసి ఆ నడుములో ఎక్కడ ప్రెజర్ పడుతుందో అక్కడ గమనించుకుంటూ నార్మల్ బ్రీత్లో ఒక 10 కౌంట్స్ చేసి సెంటర్ వచ్చేసారు. మళ్ళీ సేమ్ ప్రాక్టీస్ ఆపోజిట్ సైడ్ అలా. సో ఇక్కడ చేసేటప్పుడు ఆ భాగాన్ని గమనించడం ఇంపార్టెంట్. ఎస్, చాలా వరకు ఇంపాక్ట్ తెలుస్తూ ఉంది మనకే సైడ్స్. సైడ్స్. ఇప్పుడు సైడ్స్తో పాటు హిప్ కూడా, హిప్, థైస్, హ్యామ్స్ట్రింగ్ ఎట్ ది సేమ్ టైం సైడ్. దీనికి కాళ్ళ మధ్య ఎక్కువ గ్యాప్ ఉంచుకోవాలి. ఇది 5th ఆసనం, ఇది మెయిన్ లాస్ట్ ఆసనం. సో మన రైట్ లెగ్ రైట్ సైడ్ పెట్టాలి, హ్యాండ్స్ని టీ షేప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీ కుడి మోకాలు బెండ్ అయ్యి మెల్లిగా కుడి చెయ్యి ఫ్లోర్ మీద పెట్టాలి. ఓకే, మళ్ళీ బ్యాక్ టు సెంటర్. దీనిని పార్శ్వ కోణాసన అంటారు. ఓకే, మనము 4 సార్లు రైట్ సైడ్ చేద్దాం, లాస్ట్ కౌంటింగ్ హోల్డ్ చేసేద్దాం. ఓకే ఓకేనా? హ్యాండ్స్ ఇన్ టీ షేప్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. నౌ బ్రీత్ అవుట్, బెండ్ యువర్ నీ, పామ్ ఆన్ ది ఫ్లోర్, ఫుల్ స్ట్రెచ్. ఇన్హేల్ బ్యాక్ టు సెంటర్. కంఫర్ట్గా ఈ మోకాల్ని కంఫర్ట్గా బెండ్ చేసుకోండి. ఓకేనా? సో 2, బెండ్ యువర్ నీ, ఇన్హేల్ సెంటర్. కంటిన్యూ సార్, చూద్దాం పోస్టర్ ఏదన్నా కరెక్షన్ ఉందా. 3, బెండ్ యువర్ నీ, ఇది మోకాలు బెండ్ చేయాలి సార్, బెండ్ చేయాలి. యా, కంఫర్ట్గా. ఇన్హేల్ బ్యాక్ టు సెంటర్, మళ్ళీ నీ స్ట్రైట్. లాస్ట్ టైం 4, హోల్డ్ కంఫర్ట్గా. సో మొత్తం మీ యొక్క ఎడమ భాగం మొత్తం స్ట్రెచ్ అవుతుంది కదా హ్యాండ్ నుంచి లెగ్ వరకు, దానిని గమనించాలి. ఒక 10 కౌంట్స్ హోల్డ్ చేసి మళ్ళీ మెల్లిగా సెంటర్ వచ్చేసాయి. కంఫర్ట్గా రిలాక్స్. దిస్ ఈస్ కాల్డ్ పార్శ్వ కోణాసన్, సైడ్ యాంగిల్ పోజ్. తర్వాత లెఫ్ట్ ఫీట్ లెఫ్ట్ సైడ్, హ్యాండ్స్ ఇన్ టీ షేప్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బెండ్ యువర్ నీ, గో టు లెఫ్ట్ సైడ్.
బ్రీత్ ఇన్ బ్యాక్ టు సెంటర్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్యలోకి రావాలి. ఓకే. ఒక 4 టైమ్స్. 2 సెంటర్, 3 సెంటర్. కంఫర్ట్గా సార్ బెండ్ చేయండి. 4 ఎడమ మోకాలు మంచిగా బెండ్ చేయండి, అప్పుడు కంఫర్ట్ క్రియేట్ అవుతుంది. సో పై షోల్డర్ వెనక్కి నొక్కి ఒక 10 కౌంట్స్ మీ యొక్క కంప్లీట్ ఈ భాగాన్ని, స్ట్రెచ్ అయిన భాగాన్ని గమనించండి. ఇన్హేల్, రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. సో మెయిన్ వెయిట్ లాస్లో కన్సిస్టెన్సీ ఈజ్ అ కీ సార్. ఎప్పటి వరకు అయితే ఒక ప్రాక్టీషనరు తను ఎంచుకున్న ఏ ప్రాక్టీస్ అయినా పర్వాలేదు, నాట్ ఓన్లీ దిస్, ఇంకా వాళ్ళకి తెలిసిన వేరే విద్యలు కావచ్చు, లేదంటే ఎవరైనా ఇంకేమైనా సజెస్ట్ చేయొచ్చు, దే కెన్ బి ఫాలోడ్ ఎనీథింగ్, బట్ కన్సిస్టెన్సీ. మీరు ఒక 4 రోజులు ఇది, 4 రోజులు ఇది మార్చుకుంటూ కాకుండా ఒక ఎంచుకున్న ప్రాక్టీస్ని మీరు కొన్ని రోజుల పాటు చేస్తే దాంట్లో మార్పు అనేది మనకు తెలుస్తుంది, అప్పుడు మనం కనెక్ట్ అయిపోతాం. ఓకే. అలా. సో దీంతో పాటు కొన్ని రకాల ఆహార మార్పులు, కొన్ని రకాల తినాల్సినవి తినకూడని ముందు తెలిస్తే దాన్ని మనం సింక్రనైజ్ చేసుకుంటూ మన వెయిట్ లాస్ ఈజీగా చేసుకోవచ్చు, ఎట్ ది సేమ్ టైం సైడ్స్ లాస్ చేసుకోవచ్చు. ఓకే. ఇది గౌతమ్ గారితో ఏదైనా ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ కావాలి అనుకునే వారికి సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.